క్యాప్డ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అని ఒక టాపిక్ ఉంది ఈ వీడియోలో. అప్పుడే ధోని రూల్ అనేది పుట్టుకొస్తుంది. సో జనాలు పుట్టించారు దాన్ని. అది ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అండ్ ఇప్పటి నుండి ఐపీఎల్ యాక్షన్లో కొత్త ప్లేయర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఆడినా ఆడకుండా లక్షలు తీసుకొని ఇంటికి వెళ్తారు. అదేందో కూడా చెప్తా. అండ్ కంప్లీట్గా ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. రిటెన్షన్ లిస్ట్లో ఏం అప్డేట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని రిటెన్షన్స్, ఎన్ని ఆర్టీఎం కార్డ్స్, అసలు ఒక్కొక్క టీంలో పర్స్ వాల్యూ ఎంత ఉండబోతుంది, ప్లేయర్స్కి ఎంత పే చేస్తారు, అసలు ఫారెన్ ప్లేయర్స్ ఎంతమంది, ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది, ఇలా ఎవ్రీథింగ్ కవర్ చేయబోతున్నా. సో వీడియో మొత్తం చూడండి. వీడియో ఎక్కడ నచ్చినా కూడా ఒక లైక్ చేయండి నచ్చితేనే. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా లేట్ అవసరం లేదు. ఫస్ట్ ఒక్కొక్క టీం మొత్తం 6 రిటెన్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఆ రిటెన్షన్స్ అనేవి లైక్ ఆర్టీఎంతో చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ డైరెక్ట్ రిటెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక టీం ఉందనుకో, 6 ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకుందనుకో, వాళ్ళు ఆర్టీఎం వాడకున్నా పర్లేదు. ఒకవేళ వాళ్ళు ఒక్క ప్లేయర్ని కూడా రిటెన్షన్ చేసుకోలేదు అనుకో, 6 ఆర్టీఎం కార్డు వాడి రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్ టీమ్ చాయిస్. అండ్ ఈ కాంబినేషన్స్ ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం 3 రిటెన్షన్ చేసుకుందనుకో, 3 ఆర్టీఎం కార్డ్స్ వాడుకోవచ్చు. 3 ఆర్టీఎం వాడితే 3 రిటెన్షన్స్ అట్లా ఉండొచ్చు. లేదా 5 రిటెన్షన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం వాడచ్చు. లేదా ఒకరిని రిటెన్షన్ చేసుకుంటే 5 వాడచ్చు. అండ్ ఇంకెట్లా ఒక 4 మెంబర్స్ని రిటెన్షన్ చేసుకుంటే 2 ఆర్టీఎంస్ వాడచ్చు. 2 మెంబర్స్ని రిటెన్షన్ చేసుకుంటే 4 ఆర్టీఎం. ఇట్లా ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయో అన్ని విధాలుగా తీసుకోవచ్చు. ఎటువంటి ఇది లేదన్నమాట. సో ఒక ఎక్సెప్షన్ అయితే ఉంది, ఏంటంటే 5 క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. అండ్ ఇండియన్స్ ఓవర్సీస్ ఇంతమంది అంతమంది ఏం లేదు. క్యాప్డ్ ప్లేయర్స్ ఏ కంట్రీ అయినా సరే ఇంటర్నేషనల్కి డెబ్యూట్ చేసి ఉండాలి, ఇంటర్నేషనల్కి ఆడి ఉండాలి. 5 ప్లేయర్స్ ఓవర్సీస్ అయినా సరే, ఇండియన్స్ అయినా సరే. అండ్ 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఓకే, సో అది ఇండియన్స్ ఫారినర్స్ అని పక్కకు పెడితే 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఉండాలి. మొత్తం 5 క్యాప్డ్ ప్లేయర్స్, 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఇది ఫస్ట్ రిటెన్షన్స్కి సంబంధించిన అప్డేట్. అండ్ ఒక్కొక్క టీంకి ఎంత పర్స్ వాల్యూ ఉండబోతుంది అనేది చెప్తా. అండ్ ధోని రూల్ అనేది నేను వీడియో మధ్యలో చెప్తా, అది అటు పక్కన పెట్టి ఉంచండి. సో అంత ఎగ్జైట్ అవ్వకండి, బట్ అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఒక్కొక్క టీంకి 120 crores అయితే ప్రైజ్ వాల్యూని సెట్ చేయబోతున్నారు. సో 120 crore ఉండబోతుంది. అండ్ ఇంకా పర్సనల్గా ప్లేయర్స్కి ఇచ్చే పర్ఫార్మెన్స్ ఫీ ఇవన్నీ కలిపితే 146 crore వరకు అయితే దీన్ని తీసుకోబోతున్నారు 2025 ఐపీఎల్లో ఒక్కొక్క టీంకి. అండ్ ఇది 2025లో ఎంత ఉండబోతుంది చెప్పినా కదా, 145 crores. అండ్ 2026లో 150 crores చేయబోతారు. అండ్ 2027 ఇయర్లో 157 crores ఒక టీంకి పర్స్ ఉండబోతుంది. ఇది సెకండ్ అప్డేట్. అండ్ థర్డ్ అప్డేట్ అయితే ఐపీఎల్లో వచ్చే కొత్త యంగ్స్టర్స్కి అయినా సరే, బెంచ్లో ఉండే ఏ ప్లేయర్స్ అయినా సరే చాలా లక్కీ అని చెప్పొచ్చు ఇప్పటి నుంచి. ఎందుకంటే ప్లేయర్స్ జస్ట్ సెలెక్ట్ అయితే చాలు, ఆడినా ఆడకున్నా ప్రతి మ్యాచ్కి వాళ్ళకి మ్యాచ్ ఫీజ్ పరంగా 7.5 lakhs ఒక్కొక్క ప్లేయర్కి ఫ్రాంచైజీ పే చేయాల్సి ఉంది. సో వాళ్ళు బెంచ్లో ఉండని, వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఉండని, వాళ్ళు ఆడని ఆడకపోని డజంట్ మ్యాటర్. సెలెక్ట్ అయ్యారా, యాక్షన్లో తీసుకున్నారా వాళ్ళని, వాళ్ళ టీమ్ స్క్వాడ్లో ఉన్నారా, వాళ్ళ స్క్వాడ్ లిస్ట్ నేమ్లో ఉంటే ఎనఫ్. ప్రతి మ్యాచ్లో 7.5 lakh రాబోతుంది. ఈ లెక్కన ఒక 10 matches చూసుకున్న ప్రతి ఒక్క ప్లేయర్ ఇందులో సెలెక్ట్ అయిన వారికి 75 లక్షల నుంచి ఒక 1 crore అయితే ఆడిన ఆడకుండా ఇంటికి తీసుకోబోతున్నారు. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ యంగ్స్టర్కి చాలా బూస్ట్ ఇస్తుంది. ఎందుకంటే ప్లేయింగ్ లెవెల్లో ఉన్నా లేకున్నా ఆ మనీ వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి చాలా హోప్ఫుల్గా వాళ్ళ కెరీర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. సో ఇది ఒక బెస్ట్ అని చెప్తాను నేనైతే. అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా మెగా యాక్షన్కి వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకోలేదనుకో నెక్స్ట్ అప్కమింగ్ ఐపీఎల్స్కి వీళ్ళు ఇనెలిజిబుల్ అట. ఎవరైతే రిజిస్టర్ చేసుకోరో మెగా యాక్షన్కి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఐపీఎల్ సీజన్స్కి వాళ్ళు ఇనెలిజిబుల్ అని క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలాసార్లు మనం ప్రతి ఇయర్లో చూసుకుంటాం కదా, బెన్ స్టోక్స్, మిచెల్ మార్ష్ అండ్ జోఫ్రా ఆర్చర్ ఇలాంటి పెద్ద పెద్ద ఫారెన్ ప్లేయర్స్ ఇంజూర్డ్ అయ్యిందని మధ్యలోనే విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. సో ఒకవేళ ఆ రకమైన రీజన్స్తో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు. బట్ 2 years వాళ్ళ మీద ఐపీఎల్ బ్యాన్ ఇవ్వబోతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2025లో ఏ ప్లేయర్ అయినా ఆ రీజన్తో వెళ్ళిపోయింది అనుకో, ఏ కంట్రీ ప్లేయర్ అయినా, వాళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్ 26-27లో ఐపీఎల్ ఆడే అవకాశం లేదన్నమాట. సో ఇది బెస్ట్ అని చెప్తే, ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ని బెస్ట్ ఆల్రౌండర్స్ కావచ్చు, బౌలర్స్ని కావచ్చు, బ్యాట్స్మెన్ని కావచ్చు
చాలా క్రోర్స్ పెట్టి మన ఇండియన్ ఫ్రాంచైజీస్ కొంటాయి. సో వీళ్ళు ఏంటంటే 1-2 గేమ్స్ ఆడకముందే వెళ్ళిపోతారు ఏదో ఒక రీజన్ చెప్పి. సో అక్కడ చాలా దెబ్బతింటుంది వాళ్ళ టీమ్ కాంబినేషన్ కావచ్చు, ప్రతిదీ వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోతాయి. సో ఈ అప్డేట్ వల్ల ఫ్రాంచైజీస్కి చాలా బెటర్ అని చెప్తా. అండ్ ఇంపాక్ట్ రూల్ ఉంది కదా, ఇంపాక్ట్ రూల్ అనేది కొనసాగుతుంది. అండ్ ఇది ఎప్పటి వరకు అంటే 2025, 2027 ఈ 3 years ఈ ఇంపాక్ట్ రూల్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ విల్ బీ కన్సిడర్స్ అన్క్యాప్డ్. ఓకే, ఎవరైతే టీమిండియాకి ఆల్రెడీ ముందే ఆడిర్రో వాళ్ళలో ఎవరైనా ఈ 5 yearsలో కనుక టీమిండియా స్టార్టింగ్ 11లో లేకపోయినా, టీమిండియా తరఫున ఆడకపోయినా, కాంట్రాక్ట్లో లేకున్నా వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్స్ కిందకి తీసుకోబోతున్నారు. సో ఇక్కడే ధోని రూల్ అనేది వచ్చింది. చాలామంది ధోని రూల్ అని ఎందుకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అంటే సింపుల్. ధోని రూల్ ఏంటి, ఈ ప్లేయర్ ఏదైతే ఉన్నాడో ధోని ఇప్పుడు ఇదే రీజన్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతుండ్రు లైక్ అన్క్యాప్డ్ ప్లేయర్. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పినా కదా, ఎవరైతే క్యాప్డ్ ప్లేయర్స్ ఒక 5 years నుండి టీమిండియా తరఫున ఆడకపోయినా, ప్లేయింగ్ లెవెల్లో లేకపోయినా, కాంట్రాక్ట్లో లేకపోయినా వాళ్ళందరూ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంట. సో ఆ రీజన్తో ఆబ్వియస్గా ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతాడు. సో అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఏంటంటే జస్ట్ 4 crore ఏమో బై చేయొచ్చు వాళ్ళని, అంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ఎక్కువ మనీ ఇస్తారు అనుకోండి. అఫీషియల్గా మాత్రం ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ లెక్క రాబోతుండు. సో అందుకని చాలామంది ఇది మెగా యాక్షన్ రూల్స్ కాదు ధోని రూల్ అని చాలామంది అంటారు. సో ఎట్లా అనుకున్నా కూడా ఇది ఒక రూలే, ఎందుకంటే ఓన్లీ ధోనికి అప్లికేబుల్ కాదు కదా, చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ అప్లికేబుల్ అవుతుంది. ఓన్లీ ధోని మీద ఎందుకు పడుతున్నారు అనేది ఒక ఫన్నీ థింగ్, అదనమాట. అండ్ ఈ వీడియోలో అప్డేట్స్ ఇంతే. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోని మొత్తం చూసిరు అనుకుంటున్నా. వీడియోలో ప్రతిదీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏం అర్థం కాకుండా నాకు అడగండి, నేను మళ్ళీ క్లియర్గా వీడియోస్ చేస్తా. అండ్ వీడియో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ అట్లనే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేస్తే కొంచెం యూట్యూబ్ నుండి బూస్ట్ వస్తుంది మన ఛానల్కి. అండ్ ఆ పని చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి మర్చిపోకుండా, అక్కడ క్విక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది IPL రిటెన్షన్స్ 2025కి సంబంధించిన క్లియర్ డీటెయిల్డ్ వీడియో.